నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. స్టూడియోలో మన ముందు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర స్కామ్ సంబంధించి ఎప్పటి నుంచి ఇది వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత రోజాని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అరెస్ట్ అని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కరు అడుగుతున్న క్వశ్చన్ నేను అడుగుతున్నా సార్ మిమ్మల్ని. సో అలాగే ఈ స్కామ్లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు వేల కోట్ల స్కామ్ చేశారని ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ ద్వారా విచారణ పూర్తయింది. ఇక ఎప్పుడు అరెస్ట్ 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 అని ఎదురు చూస్తున్నారు ఏపీ ప్రజలు. మరి మీరేమంటారు దీని మీద సార్? రోజా గారి గురించి ఇంతవరకు ఎప్పుడు నేను వీడియోస్లో ఎక్కడ ఇంటర్వ్యూ చేయలేదమ్మా. ఫస్ట్ టైం చేయాల్సి వస్తుంది. లాస్ట్ 1 year నుంచి రోజా గారిని అరెస్ట్ చేస్తారని వచ్చినాయి టాక్. చాలాసార్లు చాలా పేపర్స్లో చూసా. ఏది దాని గురించి తిరుపతి దర్శనాల గురించి, ఆ లెటర్స్ గురించి కొన్ని వందల వేల లెటర్స్లో స్కామ్ జరిగిందని కూడా వచ్చింది. నువ్వు అడిగింది ఏంటంటే ఆడదాం రా ఆంధ్ర అనేదో పెట్టారు కదా, ఆ టైంలో ఆటలు ఆడిచ్చి దాంట్లో 100 కోట్ల పైన దానికి బడ్జెట్ పెట్టడం. ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిందని చెప్తున్నారు కదా, దాంట్లో దగ్గర 50 కోట్ల వరకు స్కామ్ జరిగిందని వాళ్ళు దగ్గర వేల పేజీల్లో దగ్గర 30,000 పేజీల్లో రాశారంట రిపోర్ట్స్. మరి దాంట్లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అప్పుడు శాప్ చైర్మన్, మరి ఈవిడేమో మంత్రి, అక్కడ అధికారులు కూడా కొంతమంది వాళ్ళ పేర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమగ్రమైన ఈ రిపోర్ట్ కనుక వాళ్ళు నివేదించారు కాబట్టి అతి తొందరలో రోజా గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సార్, అది రోజా మీద అలాగే బైరెడ్డి సిద్ధార్థ మీద ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఇంకా అరెస్ట్ ఎప్పుడు అని కూడా అడుగుతున్నారు. ఇంకా మొత్తాన్ని చూసుకుంటే వీళ్ళ అరెస్ట్ ఎప్పుడు, ఏం జరుగుతుంది, మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 30,000 పేజీల నివేదిక తయారు చేసి గవర్నమెంట్కి సమర్పించారు. గవర్నమెంట్ని క్రిమినల్ కేసు పెట్టమని కూడా అడిగారు. ఏది ఈ మంత్రి రోజా గారి మీద ప్లస్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీద. మరి కొంతమంది అధికారులు కూడా పాత్ర ఉన్నట్టుగా అర్థమవుతుంది. వీళ్ళందరి మీద క్రిమినల్ కేసు నమోదు చేయమని ప్రభుత్వానికి నివేదించారు, ఏది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి అతి త్వరలో రోజా గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మరి డీటెయిల్డ్ రిపోర్ట్, అది సామాన్య రిపోర్ట్ 2 పేజీలు 3 పేజీలు 100 పేజీలు కాదు, 30,000 పేజీలు రిపోర్టు. 100 కోట్ల పైన బడ్జెట్ అయితే వీళ్ళు 50 కోట్లు వీళ్ళు ఫ్రాడ్ చేశారని వచ్చింది ఆ రిపోర్ట్లో. అంటే ఎంత దారుణం. అలాగే ఇంత లొసుగులు పెట్టుకుని ప్రజల సొమ్ము ఇట్లా కాజేసి అవినీతి చేసి ఇంకా తగుదనమ్మా అంట. నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద దాడి చేస్తానికి వెళ్ళి ధర్నా చేశారు. సరే, ధర్నా చేసుకోవటం మీ హక్కు, ధర్నా చేయండి, ఎవరు వద్దనరు. ఆయన ఏదో మిమ్మల్ని బాధ పెట్టాడని అన్నారు కాబట్టి ధర్నా చేయండి. కానీ మీరు ధర్నా చేసినప్పుడు మాట్లాడిన లాంగ్వేజ్ చాలా దారుణం, అభ్యంతరకరం, అసభ్యం. ఎందుకంటే మీరు మాట్లాడింది డైరెక్ట్గా మీరు రాధాకృష్ణ గారు మిమ్మల్ని ఏదన్నా అంటే మీరు రాధాకృష్ణ గారితో మాట్లాడండి, రాధాకృష్ణ గారితో పోరాడండి, రాధాకృష్ణ గారిని మీద ఏదైనా చేసుకోండి మీరు. కానీ మీరు ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారి భార్య నారా భువనేశ్వర్ గారిని అన్నారు, నారా లోకేష్ గారి భార్యని అన్నారు, పవన్ కళ్యాణ్ భార్యని అన్నారు. అంటే వాళ్ళ భార్యలతో ఈ సందర్భం ఏంటి? వాళ్ళ భార్యలకిను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పలికిన పలుక్కి సంబంధం ఏంటి? మీరేమంటారు? వాళ్ళ భార్యలే రాధాకృష్ణ గారితో పలికించారు అంటున్నారు. అది ఎక్కడన్నా నువ్వు విన్నావా? వాళ్ళు ఏదైనా ఫోన్ చేసి రాధాకృష్ణ గారికి చెప్పి వీళ్ళని తిట్టండి అని చెప్పారా? అటువంటి మనుషుల వాళ్ళు. భువనేశ్వర్ గారు ఎంతో సంస్కారవంతమైన మనిషి. వారి నాన్నగారు ముఖ్యమంత్రి, ఆయన భర్త చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 16 సంవత్సరాలు. అట్లాగే కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్, ఆయన కొడుకు అన్నయ్య బాలకృష్ణ 3 సార్లుగా ఎమ్మెల్యే, ఒక పెద్ద సినీ హీరో. ఇంకో బ్రదరు హరికృష్ణ స్టేట్ మినిస్టర్ చేశారు, ఎంపీ చేశాడు. వాళ్ళ అక్క పురంధరేశ్వర్ గారు సెంట్రల్ మినిస్టర్ చేశారు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆవిడ మేనేజింగ్ డైరెక్టర్ టు హెరిటేజ్ ఫుడ్స్, బ్రహ్మాండమైన కంపెనీని రన్ చేస్తుంది. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ రన్ చేస్తుంది. 29 సంవత్సరాల నుంచి నిరాఘటంగా పేద ప్రజలకు సర్వీస్ చేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ ఉంది, ఎన్నో మెడికల్ క్యాంప్స్ రన్ చేశారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నారు. ఎక్కడ కెలామిటీస్ జరిగినా ఆ కెలామిటీస్కి ఇమీడియట్గా అటెండ్ అవుతారు ఆవిడ. అటువంటి వ్యక్తిని, ఎవరిని ఎప్పుడు ఒక చిన్న మాట అన్న వ్యక్తిని నువ్వు చంద్రబాబు నాయుడు గారి భార్య నారా భువనేశ్వరి అనిపించింది ఈ మాట మేము తలుచుకుంటే మా సంస్కారం ఉంది కాబట్టి మేమేం అంటలేదని మాట్లాడతావా? ఆవిడ పేరు తీసుకురావాల్సిన అంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువరకు కూడా 1 month బ్యాక్ కూడా ఉగాది సందర్భంగా ఎప్పుడూ చేయని పూజ జగన్మోహన్ రెడ్డి భారతి కలిసి మీ ఇంట్లో పూజ చేసి ఆ పూజ కూడా సరిగ్గా చేయకుండా
వాళ్ళు ఏమంటారు, ఆ పూజ సరిగ్గా చేయలే, హిందువుల ఓట్ల కోసం నేను హిందువునని చెప్పుకోవటం కోసం ఆ పూజ చేశాడు తప్పితే అరాకొరగా చేసి ఆ పూజ ముగించాడు. అలాంటి సందర్భంలో రోజా మాట్లాడింది, ఏమని మాట్లాడింది, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా ఎందుకు రాలేదు అంది. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉగాది అనేది ఓన్లీ పంచాంగ శ్రవణం కోసం చేస్తారు, భార్య సమేతంగా రారు. అది పూజ కాదు, అది పూజ చేయరు. ఉగాది గవర్నమెంట్ వైజ్గా పంచాంగ శ్రవణం వరకే ఉంటుంది, ముఖ్యమంత్రి వరకే వస్తారు. అలాంటిది ఆ రోజు సతీమణి, చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఎందుకు రాలేదు, ఆవిడేమన్నా హెరిటేజ్కి వెళ్ళి పాలు పెట్టుకోవడానికి వెళ్ళి దాన్ని మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు గారు అసలు ఎందుకు ఖండించరు? ఆయన ముఖ్యమంత్రి, ఆయన భార్యని స్వయంగా అట్లా మాట్లాడుతుంటే చంద్రబాబు గారు నాయుడు ఏం చేస్తున్నారు? నేను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారినే క్వశ్చన్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తున్నా, నారా లోకేష్ని క్వశ్చన్ చేస్తున్నా. వాళ్ళ భార్యను అనిపించుకోవటానికా మీరు ముఖ్యమంత్రి పదవి చేసేది? ఎందుకు మీ భార్యనంటే మీరు ఊరుకుంటారు? నారా లోకేష్ ఎందుకు ఊరుకుంటున్నాడు బ్రాహ్మణినంటే? పవన్ కళ్యాణ్ ఎందుకు ఊరుకుంటున్నాడు ఆయన భార్యనంటే? వాళ్ళకి ఏమి సంబంధం రాధాకృష్ణ గారి ఇష్యూతో? రాధాకృష్ణ గారు ఏదో మాట్లాడాడని అందరు కలిసి ధర్నా చేస్తున్నారు. ఆ ఇష్యూలోకి వీళ్ళు ముగ్గురిని లాగాల్సిన అవసరం ఏముంది అసలు? ప్లస్ ఏది పడితే అది నారా భువనేశ్వర్ గారిని ఏది పడితే అది మాట్లాడుతుంది. ఆవిడ చేసే సర్వీస్లో ఒక్క కొంచెం 1% అన్నా ఎప్పుడన్నా చేసిందా ఆవిడ ఎప్పుడన్నా రాజకీయంలో ఎంటర్ అయిందా? ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు బయట వచ్చింది ఆవిడ. వాళ్ళ తండ్రే ముఖ్యమంత్రి, వాళ్ళ భర్తే ముఖ్యమంత్రి, కుటుంబం అంతా రాజకీయంతో ఉంది, సినీ రంగంలో ఉంది, ఎంతో ఫేమస్ ఆంధ్రప్రదేశ్లో. ఎప్పుడన్నా ఒక్కసారన్నా పబ్లిక్ లైఫ్లోకి వచ్చింది ఆవిడ? ఎప్పుడు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే నిజమే గెలవాలనే దాంట్లో వచ్చింది, భర్తను రక్షించుకోవడం కోసం వచ్చింది. అలాంటి వ్యక్తిని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇది చంద్రబాబు నాయుడు గారి తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఖండించాలి, చర్య తీసుకోవాలి. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ధర్నా చేసిందేమో మా ఇంట్లో మహిళలు అన్నారు కాబట్టి ధర్నా చేస్తున్నా ఉన్నారు. నువ్వు వచ్చి ఇక్కడ మహిళలు అంటావేంటి? అది సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి భార్యని, సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి భార్యని, సాక్షాత్ ఐటీ మినిస్టర్ భార్యని. వాళ్ళకేమో సంబంధం? రాధాకృష్ణ గారు ఆయన ఆలోచన ప్రకారం కొత్త పలుకని పలికాడు ఆయన. ఆ పలుకు తప్ప ఒప్ప మీరు తెలుసుకోండి మీ ఇద్దరు. కానీ ఈ మహిళల గురించి నీకెందుకు? రోజా చర్యల్ని పూర్తిగా ఖండించాలమ్మా. తప్పు. ఒక మహిళలని అర్థం పర్థం లేకుండా అట్లా మాట్లాడకూడదు అనమాట. రోజా హెరిటేజ్కి వెళ్ళి పాలు పితుక్కుంటున్నారు ఏంటి? ఏం మాటలు మాట్లాడుతున్నావు అంత అసభ్యంగా? అంత అసభ్య పదజాలం వాడుతున్నాను. నీ గురించి గత 10 సంవత్సరాల నుంచి నీ భాష గురించి, నీ గురించి ఎంత దారుణంగా ట్రోల్ అవుతావో తెలుసు. కానీ నేను ఇది ఫస్ట్ టైం రోజా గురించి మాట్లాడటం అనమాట. ఎందుకంటే భువనేశ్వర్ గారిని అంటే నాకు తప్పు అనిపించింది. ఎందుకంటే ఆవిడ సేవామూర్తి, సేవ చేస్తున్నారు. ఎంత సేవ చేస్తున్నారు? పేద విద్యాలు చదివిస్తున్నారు, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో వందల వేల ప్రాణాలు రక్షిస్తున్నారు. చాలామంది పేద విద్యాలను చదివించడం అంటే సామాన్య విషయం. విద్యాదానం, రక్తదానం అసలు సామాన్యమైన విషయాలు కాదు. 29వ ఆవిర్భావ దినం జరిగింది మన ఎన్టీఆర్ ట్రస్ట్ది. ఆ రోజు ఆవిడని స్టేజ్ దాకా ఒక కార్పెట్ మీద పూలు పరిచారు. పూల మీద నడిపించాలని ట్రై చేశారు. కానీ ఆడు పూలు తీసేయండి, నేను పూల మీద నడవను అంది. అంత సాధారణమైన వ్యక్తి జీవనం గడుపుతుంది, సంస్కారవంత జీవనం. అటువంటి వ్యక్తిని మెదిలితే నారా భువనేశ్వర్ గారు అన్నారు. ఆవిడ మాట ఎత్తడానికి మీకు ఎంత ధైర్యం? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఆవిడ మీద చర్యలు తీసుకుని తీరాల్సిందేనమ్మా. రోజా గారు ఇట్లాంటివి చేస్తుంది కాబట్టే, అవినీతి చేస్తుంది కాబట్టే, ఆవిడకి పాపం పండింది కాబట్టే ఇవాళ విజిలెన్స్ వాళ్ళు 50 కోట్ల రూపాయలు స్కామ్ బయట పెట్టారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? మరి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటే? అదే కదమ్మా చూసేది. ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు, సో కూటమి ప్రభుత్వం లేనప్పుడు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసెంబ్లీలోనే భువనేశ్వర్ గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆయన ఏడ్చేశాడు. ఏడ్చి ఈ కౌర సభకు రాను, నేను గెలిచిన తర్వాతే మళ్ళీ వస్తానని చెప్పి ఆయన ఇచ్చేశాడు అనమాట. అంత ఏడిపించారు చంద్రబాబు నాయుడు గారిని. ఎంతో ధైర్యవంతుడు ఆయన, ఎంతో విజనరీ. అలాంటి వ్యక్తిని ఏడిపించారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఒక మహిళలు మాట్లాడచ్చా? నారా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడ? నైతిక హక్కు లేదు. ఆవిడని అసలు ఒక్క పాయింట్లో కూడా పాయింట్అవుట్ చేయడానికి లేదు. అసలు ఆవిడ చాలా సేవామూర్తి. ఆవిడ బిజినెస్ హెరిటేజ్, ఆవిడ చక్కగా బిజినెస్ చేసుకుంటుంది, సేవ చేసుకుంటుంది. ఒకేపు ఎంతో త్యాగం చేసింది ఫ్యామిలీ. పుత్రుడు బిజీగా ఉంటాడు, భర్త బిజీగా ఉంటాడు, వాళ్ళిద్దరూ ప్రజాసేవలో ఉన్నారు. ఈవిడ సేవ చేస్తుంది. అటువంటి వ్యక్తిని నువ్వు మెదిలితే నారా భువనేశ్వర్ అని మాట్లాడుతుంది రోజా. అది చాలా తప్పమ్మా. అది నారా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేయగలను, ఎందుకు చర్య తీసుకోవట్లేదు రోజా మీద. థ్యాంక్ యూ సార్. నమస్తే.